సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రి పదవులు వస్తే మాత్రాన తెలంగాణలో పూర్తి స్థాయిలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? ఇది 100% తప్పండి. ఎందుకంటే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కేంద్ర మంత్రి పదవులే అంటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే కేంద్ర మంత్రి పదవులు వస్తేనే అధికారంలోకి వస్తుందా? ఇక్కడి రాష్ట్ర బాధ్యతలు ఎవరు? బీజేపీ అసలు రాష్ట్రంలో ఏం చేస్తుంది? మొత్తం విమర్శలే ఉన్నాయి బీజేపీ మీద. తెలంగాణ బీజేపీ మీద కనీసం అంటే ఎవరికి కూడా కనీసం అంటే ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రధానంగా కూడా మీరు అందరు కూడా ఆలోచించండి. ఇక్కడ కేవలం విమర్శలకు మాత్రమే క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు పోరాడడం కంటే ప్రతిరోజు మీడియా ముందు ప్రెస్ మీట్లు పెట్టడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ల మీద విమర్శలు చేయడం మాత్రమే బీజేపీ అక్కడికే పరిమితం అవుతుందని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు. బీజేపీ ఇక్కడ లీడర్ల కొరత, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో నియోజకవర్గాలలో పార్టీని గెలిపించగల బలమైన క్యాడర్ ఎవరు కూడా లేకపోవడం పెద్ద టెన్షన్. కేంద్ర మంత్రుల అంటే కేంద్ర మంత్రి పదవులు వస్తే మాత్రం ఏమన్నా అవుతుందా? ఇంకొకటి కూడా ఆలోచించండి. రాష్ట్ర అధ్యక్షులు పార్టీని సంస్థాగత బలోపేతం చేయడానికి అధ్యక్షులు చూస్తే ఇటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ అంటే ప్రజల్లోకి తీసుకెళ్లడం, వైఫల్యాలను ఎండగట్టడం వీళ్ళు ఏమైనా చేస్తలేరు కదా. ఇక్కడ పార్టీకి సంబంధించి సొంత ఏజెండా కానీ, రైతులు కానీ, నిరుద్యోగులకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో చాలా వరకు సమస్యలతో పేరుకుపోయింది. ఏ ఒక్క సమస్యను పూర్తి స్థాయిలో కూడా భారతీయ జనతా పార్టీ టేక్ ఓవర్ చేసింది, ఎక్కడ న్యాయం చేసింది ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఏ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ న్యాయం చేయలేదు. ఏ సమస్య పట్ల పూర్తిగా పోరాటం చేసి సక్సెస్ అయింది కూడా లేదు. మీరు చూడుర్రి, మొత్తం చూడుర్రి, సక్సెస్ అయింది ఈ పలానా అంశంలో బీజేపీ సక్సెస్ అయింది. నిరుద్యోగ సమస్యకు సంబంధించి, ఉద్యోగాల సమస్యకు సంబంధించి పోరాటం చేసిందా? ఏదో రోడ్ల మీద హడావిడి చేసింది పోయింది. ధాన్యం కొనుగోళ్ల మీద చేసిందా? లేదు. మూసి ప్రాజెక్టుకు సంబంధించిన నిర్వాసితుల సమస్య మీద చేసిందా? కేంద్రం నిధులు విభజన హామీల మీద చేసిందా? మరి బీజేపీ ఎందుకు సక్సెస్ కాలేకపోతుంది? క్యాడర్ బలంగా లేకపోవడం, నాయకుల మధ్య సమన్వయ లోపం ఇవన్నీ ఉన్నాయి కదా. ఏ అంశాల మీద వీళ్ళు న్యాయం చేస్తున్నారు? బీజేపీ ఏదో ఒక అంశాన్ని ఎవరన్నా పట్టుకోవాలి కదా. అలాంటి అంశం ఇక్కడ ఎక్కడ కూడా కనబడే పరిస్థితి లేదు. సో ఇక బీజేపీ ఎవరికి న్యాయం చేస్తుంది? ఏం న్యాయం చేస్తుంది అండి? ఒకసారి తెలంగాణ సమాజం మొత్తం కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. బీజేపీతో ఏమవుతుంది? ఇగో ఇప్పుడు మేలుకున్నది బీజేపీ పోరాటం. 25 నుంచి రైతు ఘోష, కమలం పార్టీ భరోసా. 3 రోజుల పాటు పంట కొనుగోలు కేంద్రాల పరిశీలించున్న పార్టీలకు సంబంధించిన నాయకత్వం ఏమవుతుంది? వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. వీళ్ళ వల్ల అయ్యేది లేదు, పోయేది లేదు. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే ఇక్కడ నిన్న పులిదాడులో 4 మహిళలకు సంబంధించి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. దాంతోపాటు తునికాకు సేకరణకు వెళ్ళిన వారి మీద మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా చాలామంది 4 వెల్లులు పులికి సంబంధించి దాడి చేయడంతో వాళ్ళ ప్రాణాలు కోల్పోయింది. అంటే పూర్తిగా కూడా తునికాకు సంబంధించిన ప్రాంతాలలో వాళ్ళు వెళ్ళిరు అనేది ప్రధానమైన అంశం. ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకొక అంశాన్ని కూడా చూడరు. ఇది ఆంధ్రపత్రిక మొత్తం అటే ఉంటుంది. ఇక చూడు, ఫ్యూచర్ సిటీలో ధూమ్ధాం, ప్రారంభానికి సిద్ధమవుతున్న ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం అంటే ఇక మొత్తం భజననే. ఇది రేవంత్ రెడ్డికి భజనకు తప్ప ఇంకా దేనికి పనిచేయదు. అంతకుమించి తెలంగాణలో సమస్యలే కనబడతలేదు. ఈ పేపర్లో ఎప్పుడన్నా రైతులకు సంబంధించిన రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోలు కానీ, లేదా విద్యార్థులకు సంబంధించిన సమస్యల గురించి కానీ, లేదా ఇతర సమస్యల గురించి ఎప్పుడన్నా పోరాటం చేసిందంటే ఎక్కడ కూడా కనబడదు. మీరు చూడురే, నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఫ్యూచర్ సిటీ ధూమ్ధాం, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఏం జరిగింది, పారిశ్రామిక కారిడార్ పేరుతోనే ఏం జరిగింది, లగచర్ల ఘటన ఏం జరిగింది, వెలుగుమట్ల ఘటన ఏం జరిగింది, మూసీకి సంబంధించి ఏం జరిగింది, హైడ్రాకు సంబంధించి ఏం జరిగింది, దాంతోపాటుగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న బండి భగీరథ కేసుకు సంబంధించి ఎందుకు రాయలేదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ పేపరు నిజంగా కూడా వల మన కన్నీళ్లతో నేడతాయి. నిజమైన జర్నలిజం కాదు ఈ పేపర్ది. ఇది కేవలం ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కోసమే పనిచేస్తుంది. అందుకే నేనేమంటానంటే తెలంగాణలో మన ఛానళ్ళ కోసం, మన కోసం పనిచేసే వాళ్ళ కోసం పోరాటం చేయరు. తెలంగాణలో వాస్తవ విషయాలు ఏంది, అవాస్తవాలు ఏంది అని తెలిపే వారి కోసం మాత్రమే పనిచేయరు తప్ప ఇక వాళ్ళ కోసం అది జరిగింది, వీళ్ళ కోసం ఇది జరిగింది, లేదా వాళ్ళను ఆ పార్టీ ఇది, ఇవన్నీ కూడా బంద్ చేసి మనం కేవలం తెలంగాణ ప్రాంత సమస్యల మీద, ఇక్కడి ప్రాంత ప్రజల మీద, ఇక్కడి రైతాంగాన్ని, ఇక్కడ నిరుద్యోగులను, ఇక్కడ ఉండే సబ్బండ వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరం పోరాట బాటలో పూర్తిగా ప్రభుత్వం